కలియుగంలో ధర్మం ఒక పాదంపై ఉంటుందని చెప్తారు. ఈ నేపథ్యంలో ధర్మ సాధనల ప్రాధాన్యాన్ని ఎంతవరకు విశ్లేషించుకోవాలంటారు? ఆ ఒక్క పాదం అనేది మొదటిది అయి ఉండాలి. కృతయుగంలో 4 పాదాలు, త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపరయుగంలో 2 పాదాలు, కలియుగంలో ఒక్క పాదం అంటూ పురాణాల వైజ్ఞానిక స్వరూపాన్నంతటినీ కూడా సంక్షిప్తంగా మనకు తెలియజేస్తూ, ఈ కలియుగంలో ధర్మం ఒక పాదం మీదే కాబట్టి 1000 పడుగులు అనే ఆ నవలలో కూడా గోపాలస్వామి వారి దేవాలయంలో ఉండే ఆ పీటకు ఉండే ఒక్కొక్క కాలు పడిపోతూ ఉంటుంది. చివరి ఒక్క కాలు విరిగిపోతే మళ్ళీ అతుకుపెట్టిన ఆ అర్చకుల వారు చిన్న ధర్మారావు గారు, చిన్న అరుంధతులతో ఇదే విషయాన్ని ప్రస్తావన చేస్తారు. ఒకటవ కాలు చివరి కాదు, ఒకటవ కాలు మొదటిది అన్న ఆలోచన మనలో కలగాలి. ఇందుకోసమే ఆర్ష విజ్ఞానం అంతా కూడా మనం కలియుగంలో పాటించే ధర్మాలను ఇంతగా ఇంతగా మళ్ళీ 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 ప్రబోధం చేస్తూ ఉన్నది. మొదట వేసే అడుగు ధర్మయుక్తం కావాలి. యద్రాద్రియాత్ కురుతే పాపం తద్రాద్రియాత్ ప్రతిముచ్యతే. మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము అనేవి 4. ఇందులో మొదటిది మనస్సు. పరిపరి విధాలుగా మనలను భ్రమ పెడుతూ ఉంటుంది. ఎన్నో ఆకర్షణల వైపు మరల్చుతూ ఉంటుంది. బుద్ధి ఈ మనస్సు చూపించే ఆకర్షణల వైపు వెళ్ళకూడదు, అవి చూడకూడదు, ఇది తినకూడదు, అది వినకూడదు. నా శ్రీలంకి ఈర్తయేదేత బుద్ధి ఇలా విశ్లేషణ చేసి చెబుతూ ఉంటుంది. చిత్తము మూడవది. ఒకసారి చూచి ఓహో ఇది వేడి, చేయి కాలుతుంది అనే వివేచన కలిగిస్తుంది. మనస్సు, బుద్ధి, చిత్తము అనే మూడింటి పైన ఉండే 4వది అంతఃకరణము. అంతఃకరణశీలి ఇంకా ఉత్తమోత్తమంగా అసలు ఏ చెడు విషయాలు కూడా ఆలోచన లేకుండా ఉండగలిగిన మొదటి పాదంగా ఇలా వేదాంత ధర్మశాస్త్రాలు కలిపి మన ముందు ఆవిష్కరింపజేస్తాయి. ఒక్క మహర్షి మహిళలను చూచి మీరు ఎక్కడ ఈ తపశ్చర్య నేర్చుకున్నారు అని అడిగిన వృత్తాంతాన్ని మనం శ్రీరామాయణంలో దర్శనం చేసుకుంటూ ఉంటాం. అటువంటి ఉత్తమోత్తముడైనటువంటి వ్యక్తిని దశరథుడి కుమార్తె శాంతకు ఇల్లాలిగా అటువంటి ఉత్తమోత్తముడైన వ్యక్తిని శాంతకు భర్తగా శ్రీరామాయణం ఆవిష్కరిస్తుంది. అటువంటి ఆధ్యాత్మిక గుణం మొదటి పాదం కావాలి. ఋష్యశృంగ స్వరూపం మొదటి పాదం కావాలి. మనస్సు, బుద్ధి, చిత్తము అనే ఆ మిగతా 3 పాదాలలో పడి కొట్టుకుపోకుండా నిరంతరం అంతఃకరణ జీవిగా ఉండాలి అనే మన ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అంటూనే కలియుగం ఒకటో పాదం అంటూ మళ్ళీ మళ్ళీ మనల్ని ధర్మ మార్గాన్ని అనుసరించండి అంటూ ప్రోత్సాహపరుస్తూ ఉంటుంది. యద్రాద్రియాత్ కురుతే పాపం. రాత్రి ఏదో తప్పులు చేస్తాం, చీకటి కదా. ఉదయం లేవగానే సూర్యుడు కనిపించగానే చెంపలు వేసుకుని తండ్రి పొరపాటు చేశాను, ఒకరోజు జీవితాన్ని ఇచ్చావు, మళ్ళీ చేయకుండా చూచే వరాన్ని ఇవ్వు, అనుగ్రహాన్ని ఇవ్వు అంటూ కోరుకోవాలి. ఇది మార్గం.